ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. వైసీపీ కాపు నేతలు కొందరు కుతకుతలాడిపోతున్నారా? అధిష్టానానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అవ్వలేదా అంటూ నిర్మోహమాటపు కామెంట్స్ చేస్తున్నారా? జరిగిన డ్యామేజ్ చాలదా? మళ్ళీ ఆయన్నే ముందుకు తీసుకొచ్చి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని తెగ ఫీల్ అయిపోతున్నారా? ఎవరి గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఆయన విషయంలో ఉన్న అభ్యంతరాలు ఏంటి? ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి వైసీపీ లీడర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని శపథం చేసి నెరవేరక పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు ఆ కాపు లీడర్. సో ఎన్నికల తర్వాత పెద్ద యాక్టివ్గా లేరు. ఆయన కొడుకు గిరి ప్రస్తుతం ప్రతిపాడు వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అంబటి ఎపిసోడ్లో మరోసారి లేఖాస్త్రంతో ఆయన బయటికి రావడం ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు కాపు కులంలోనూ కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం కాపులను కావాలని టార్గెట్ చేస్తుందంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ముద్రగడ. గతంలో వంగవెట్టి రంగా, తర్వాత తాను, ప్రస్తుతం అంబటి అంటూ సుదీర్ఘంగా తన లెటర్లో ప్రస్తావించారు ఆయన. మా కాపు జాతిని పక్క రాష్ట్రంలో అయినా కలిపేయాలంటూ ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేశారు పద్మనాభరెడ్డి. సరిగ్గా ఇక్కడే అసలు చర్చ అంతా మొదలైంది. పేరు మార్చుకున్నాక బాగా సైలెంట్ అయిపోయిన నాయకుడు పార్టీ నుంచి బ్రీఫింగ్ లేకుండా ఆ స్థాయిలో స్పందించే అవకాశం ఉండదన్నది చాలామంది వాదన. కానీ అసలు ఎందుకు స్పందించారో నిజంగా ఎవరికి తెలియదు. సో అంతా ఒక లెక్క ప్రకారం జరుగుతుందని అంటున్నారు అక్కడ. సో కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ, 1 లోక్సభ సీటు ఉన్నాయి. ఇక్కడ గెలిపోటములను కాపు ఓటర్లే డిసైడ్ చేస్తారు. గత ఎన్నికల్లో వైసీపీ 6 చోట్ల కాపులకు ఛాన్స్ ఇచ్చింది. ఎంపీ టికెట్ కూడా అదే సామాజిక వర్గానికి దక్కింది. కానీ ఫలితాలు మాత్రం పూర్తిగా తేడాగా వచ్చాయి. ఆ సామాజిక వర్గం ఓటర్లు వైసీపీని పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తోందన్న వాదన మాత్రం బలంగా ఉంది అక్కడ నేతల్లో. సో ఫ్యాన్ పార్టీ కాపు నేతలు ఇప్పుడు ఈ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం వైఖరే తమ కొంప ముంచిందన్నది వాళ్ళ మనసులో మాటగా తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన పద్మనాభం పరిధి దాటి మాట్లాడారని, అదే పెద్ద మైనస్ అయిందన్నది కాకినాడ జిల్లా వైసీపీ కాపు నేతల అభిప్రాయం. ఆయన తీరు సొంత కులంలోనే తనకు నెగిటివ్ అయిందని అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. సో ఆ విషయాన్ని గమనించకుండా తిరిగి ఇప్పుడు కూడా తగుదునమ్మా అంటూ పార్టీ మరోసారి ఆయన్ని తెర మీదకి తీసుకురావడం, హైప్ క్రియేట్ చేయడం అవసరమా అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయట. సో అయితే అయినా ఆయన అవుట్డేటెడ్ పొలిటీషియన్, ప్రస్తుత రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదంటూ కొందరు వైసీపీ కాపు నాయకులే సటైర్లు వేస్తున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున పిఠాపురంలో పోటీ చేసిన ముద్రగడ 3వ స్థానంతో సరిపెట్టుకున్నారని, 2014లో ప్రతిపాడు నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగి కనీసం 10,000 ఓట్లు కూడా తెచ్చుకోలేదని, ఇక 2024లో ఆయన పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఉందో అంతా చూశారు కదా అంటూ కాకినాడ జిల్లా వైసీపీ నేతలు వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారట. సో జిల్లాలో ఆయన పరిస్థితి ఏంటో మాకు తెలుసు, అందుకే దూరంగా ఉంటున్నామంటూ లోకల్ లీడర్స్ క్లారిటీగా చెప్పేస్తున్నారు. మిగతా వారికి విషయం తెలియక భ్రమల్లో ఉన్నారంటూ డైరెక్ట్ కామెంట్ చేస్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు? ఆయన ఎప్పుడు కులం మార్చేసుకొని పద్మనాభరెడ్డి అయ్యారు, మళ్ళీ ఇప్పుడు కాపు పెద్దగా ప్రొజెక్ట్ చేయడం, ఆయనే రక్షకుడిలాగా లెటర్స్ రాయడం, మా ప్రతినిధిగా మాట్లాడడం ఏంటని అంటున్నారు జిల్లా కాపు నాయకులు. ఇంకొందరైతే పార్టీలో పెద్దలు కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు గమనించాలి, ఎవరి పలుకుబడి ఎంతో చూసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు. గట్టిగా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే ప్రస్తుత జనరేషన్కు ఆయన మార్క్ పాలిటిక్స్ సరిపోవని, పద్మనాభం వల్ల కులంలో కొత్తగా వచ్చే బలం ఏమీ ఉండబోతున్నది వాళ్ళ మాట. సో పరిస్థితులకు అనుగుణంగా పార్టీ కూడా అప్డేట్ అయితే బాగుంటుందని కూడా చాలామంది అంటున్నారు. కాకినాడ కాపు వైసీపీ నేతలు ఇలాంటి వ్యవహారాల వల్ల లోకల్గా తమకు డ్యామేజ్ అవుతుందని గుర్తు చేస్తున్నారు కూడా. మొత్తానికి ముద్రగడను కాపు నాయకుడి హోదాలో వైసీపీ అధిష్టానం ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం కొత్త కిరికిరులకు దారితీస్తుందన్న అభిప్రాయం కూడా అక్కడ బలపడుతోంది. జిల్లాలో అసలు కులంలోనూ లేనని ఆయన ప్రకటించుకున్న తర్వాత ఆయనతో మళ్ళీ ఈ పంచాయతీలు అవసరమా అన్నది ఎక్కువ మంది కాపు నేతలకు క్వశ్చన్. ఇకనైనా కులపరమైన సున్నితమైన అంశాల జోలికి పద్మనాభరెడ్డిని తీసుకురావద్దని సీరియస్గానే అంటున్నారు కొందరు. సో ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి. సో పద్మనాభరెడ్డి గారి గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.